వెల్కమ్ టు సాత్విత్రినాథ్ ఛానల్. రవ్వ దోశ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలంటే ఒక్కసారి ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అంటే రవ్వ దోశయే. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోనే చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీస్, అల్లము, కరివేపాకు, అందులోనే సూజీ అంటే ఉప్మా రవ్వ, కొంచెము తగినంత బియ్యం పిండి, కొంచెం మైదా యాడ్ చేసుకొని వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని దోశ ప్యాన్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకొని దోశ బ్యాటర్ని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల పల్చగా ఉంటేనే రవ్వ దోశ అనేది క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. పల్చగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రెండు వైపులా మంచిగా ఎర్రగా కాల్చుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, ఏ చట్నీతోనైనా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా టేస్టీగా యమ్మీగా అయితే ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన టిప్స్తో నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే ఫ్యాన్ అయిపోతారు. ఇంకా మీకు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి రెసిపీస్తో అయితే నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.